హాయ్ ఫ్రెండ్స్, మన సౌర కుటుంబంలోని గ్రహాలను గమనిస్తే ఒక్కో ప్లానెట్ ఒక్కో రంగులో ఉంటుంది. భూమి నీలి రంగులో, అంగారకుడు ఎరుపు రంగులో, శనిగ్రహం బంగారు ఛాయలో కనిపిస్తాయి. అయితే అంతరిక్షంలో ఒక వింత గ్రహం ఉంది. అది అచ్చం ఒక గులాబీ రంగు బంతిలా మెరుస్తూ కనిపిస్తుంది. అవును, నాసా శాస్త్రవేత్తలు గుర్తించిన GJ504b అనేటువంటి ఈ గ్రహం చూడడానికి అత్యంత అందంగా ముదురు చెర్రీ రంగులో ఉంటుంది. మన సౌర కుటుంబంలోని అతిపెద్ద గ్రహం జూపిటర్ కంటే ఇది 4 రెట్లు భారీగా ఉంటుంది. అసలు ఒక గ్రహం గులాబీ రంగులో ఎలా ఉంటుంది? అక్కడ వాతావరణం ఎలా ఉంది? ఈ స్పేస్ ఫీచర్లో అనంత విశ్వంలో దాగి ఉన్న ఈ పింక్ వరల్డ్ రహస్యాలను ఛేదిద్దాం. నాసా శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ JJ504b గ్రహం చూడడానికి చెర్రీ రంగులో ఉన్నప్పటికీ ఆ గ్రహం నుంచి వెలువడే విపరీతమైన వేడి వల్ల అది అంతరిక్షంలో ఒక అందమైన గులాబీ రంగు బంతిలా మెరుస్తూ కనిపిస్తుంది. అందుకే దీన్ని ప్రపంచవ్యాప్తంగా పింక్ ప్లానెట్ అని పిలుచుకుంటారు. ఈ వింత గ్రహం మన నుండి సుమారు 57 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వర్గో నక్షత్ర మండలంలో ఉంది. హవాయిలోని సుబారు టెలిస్కోప్ దీన్ని మొదటిగా గుర్తించింది. శాస్త్రవేత్తలు దీన్ని ఇన్ఫ్రారెడ్ కెమెరాల ద్వారా కూడా చూసినప్పుడు ఇది గులాబీ రంగులో మెరుస్తూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా గ్రహాలు నక్షత్రం నుండి వచ్చే కాంతిని రిఫ్లెక్ట్ చేస్తాయి, కానీ ఈ గ్రహం మాత్రం తన సొంత వేడి వల్ల ఇలా మెరుస్తోంది. GJ504b అనేది చాలా కొత్త గ్రహం. ఇది ఏర్పడి కేవలం 160 మిలియన్ ఏళ్లే అవుతోంది. అంటే మన భూమి వయసుతో పోలిస్తే ఇది కేవలం పసిగుడ్డ అన్నమాట. ఇక ఈ గ్రహం ఇంకా పూర్తిగా చల్లబడలేదు. దీని ఉపరితలం మీద సుమారు 237 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంది. ఈ విపరీతమైన ఉష్ణోగ్రత వల్ల ఆ గ్రహం నుండి వచ్చేటువంటి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ మన కంటికి గులాబీ లేదా ముదురు మజెండా రంగులో కనిపిస్తోంది. అది అచ్చం ఒక మెరుస్తున్న నిప్పు కణిక లాంటిది. శాస్త్రవేత్తలను వేధిస్తున్న మరో ప్రశ్న ఏంటంటే, ఈ గ్రహం తన నక్షత్రానికి చాలా దూరంలో ఉంది. మన సౌర కుటుంబంలో నెప్ట్యూన్ తన నక్షత్రమైన సూర్యుడికి ఎంత దూరంలో ఉందో దానికి 9 రెట్లు ఎక్కువ దూరంలో ఈ GJ504b తిరుగుతోంది. సాధారణంగా ఇంత దూరంలో ఇంత భారీ గ్రహం ఏర్పడడం అసాధ్యమని ఆస్ట్రోఫిజిక్స్ చెప్తోంది. దీనివల్ల గ్రహాల పుట్టుక గురించి మనకు ఇప్పటి వరకు నమ్మిన సిద్ధాంతాలు తలకిందులవుతున్నాయి. మరోవైపు ఇది కేవలం ఒక గ్రహమా లేక విఫలమైన నక్షత్రం అనే చర్చ కూడా జరుగుతోంది. GJ504b అనేది ఒక గ్యాస్ జైంట్. అంటే అక్కడ మన భూమిలాగా నేల అనేది ఉండదు. అది మొత్తం వాయువులతో నిండి ఉంటుంది. మీరు అక్కడ దిగాలని ప్రయత్నిస్తే కేవలం గాలిలోనే మునిగిపోతారు. అక్కడి వాతావరణంలో ఎక్కువగా హైడ్రోజన్, హీలియం వాయువులు ఉన్నాయి. ఇక అక్కడ గాలి పీడనం మన భూమి కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ జీవరాశి ఉండడం అసాధ్యమనే చెప్పాలి. కానీ ఆ గులాబీ రంగు మేఘాల మధ్య ఏముందో తెలుసుకోవడానికి నాసా మరిన్ని పరిశోధనలు చేస్తోంది. విశ్వం మనం ఊహించిన దానికంటే చాలా భిన్నమైందని GJ504b చూస్తే అర్థమవుతోంది. ఒక చోట నీటిలోకి ఉంటే మరో చోట ఇలా అందమైన గులాబీలోకి ఉండడం అంతరిక్ష వైవిధ్యానికి నిదర్శనం. ఈ గ్రహం గురించి మనం తెలుసుకునే ప్రతి కొత్త విషయం మన సౌర వ్యవస్థ ఎలా ఏర్పడిందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అంతరిక్షంలో మెరుస్తున్న ఈ పింక్ వరల్డ్ ఎప్పటికీ ఒక అద్భుతమే. చూశారు కదా ఫ్రెండ్స్, అంతరిక్షంలో మెరుస్తున్న గులాబీ గ్రహం GJ504b మీకు ఎలా అనిపించింది? ఆకాశంలో ఇలాంటి రంగుల లోకాలు ఇంకా ఎన్ని ఉంటాయని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మైండ్ బ్లోయింగ్ స్పేస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.